కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు 110 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై గత ఏడాది ఏప్రిల్ నుంచి విచారణ చేస్తున్న కమిషన్ పలు మార్గాల్లో ప్రక్రియను కొనసాగిస్తోంది. తొలుత హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసి ఈ బ్యారేజీలపై ఫిర్యాదులు స్వీకరించారు. సాధారణ ప్రజలు, మేధావులు, నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు, సామాజిక కార్యకర్తలు ఈ పెట్టెల్లో లేఖలు వేసి తమ అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత కమిషన్ పలువురిని పిలిచి వివరాలు సేకరించింది. వాటి ఆధారంగా ఆయా వ్యక్తులను అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దాఖలైన అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ప్రకారం పలువురిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ సందర్భంగా కీలకమైన సమాచారంపై వివిధ క్యాడర్లలోని ఇంజనీర్లు, ఐఏఎస్లు, రిటైర్డ్ అధికారులు కమిషన్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. ప్రస్తుతం కమిషన్ విచారణ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక గత ప్రభుత్వంలోని పలువురు బాధ్యులకు సమన్లు జారీ చేయడం ఒక్కటే మిగిలి ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత విచారణ ప్రక్రియను జస్టిస్ ఘోష్ ఈరోజు ముగించనున్నట్లు తెలుస్తోంది.